పునరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ను ఇటీవల కాంగ్రెస్ నేతలు సందర్శించగా ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మా నాయకులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, చేపూరి గంగాధర్, గొట్టె రుక్మిణి, డైరెక్టర్లు మందాల లింబయ్య, పింగళి వెంకన్న, మహమ్మద్ హుస్సేన్, అప్పాల నాగభూషణం, సీనియర్ నాయకులు నందుగౌడ్, లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, బొర్ర రవీందర్, బండి ప్రభాకర్, శంకర్, కుంట శ్రీనివాస్, కమలాకర్, తిరుపతి, సదానందం, శ్రీనివాస్, యాస భాస్కర్, గణేష్, రమేష్ రెడ్డి, దినేష్, ప్రభాకర్ రెడ్డి, వినయగౌడ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఇలా మా ఎవరికో పుట్టిన బిడ్డను వీళ్ళు ముద్దాడుతుండ్రని మీరు మాట్లాడుతున్నారు. ఏదైతుందో గౌరవనీయులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 3 రోజుల ముందర మన రిజర్వాయర్ను సందర్శించి దానికి ప్రభుత్వంతో చర్చించి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో చర్చించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక టీఎంసీ నీరును వదిలే కొరకు వారు ఆదేశిస్తే దాన్ని సందర్శించి చూడడానికి వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని వేరేగా చూసి నిన్న టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం నిజంగా తీవ్రంగా మండల శాఖ నుంచి ఖండిస్తున్నాం. జాగ్రత్తగా మాటలు మాట్లాడు. ఈయన అంటాడు కేసీఆర్ మాకు అనుమతిస్తే మేము తరుముతామంటాడు. మీ 20 మంది 30 మందికి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త చాలు మిమ్మల్ని తరమడానికి. మాకు నికార్సైన నాయకులు ఉన్నారు. మీలాగా మా నాయకులు మచ్చలేనటువంటి నాయకులు. మీరు కమిషన్ల కక్కుర్తిపడి ఎన్నో తిని మీ జీవితమే దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మీరు ప్రెస్టేషన్ గురై అనవసరంగా మాపై మాట్లాడుతున్నారు తప్ప మీ దానిలో న్యాయం లేదు. నిన్నటి రోజున టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉన్నది. ఏదైతే మనం ఒక సామెత ఉన్నది, సన్యాసులకు సంకనాకిన బుద్ధి అన్నట్టు వీళ్ళు ఏమో చేసినట్టు ఈ గత 10 సంవత్సరాలు మేము ఏమో ఓడిసినాం, మా నాయకులు ఏమో చేసిరనే ఉద్దేశం మీద వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉన్నది. మా నాయకులు ఏం చెప్పారంటే అలా ఒక టీఎంసీ నీరున్న తక్కువ ఉన్నది, ఒక టీఎంసీ కంటే తక్కువ ఉన్నది నీరు. ఆ ఒక టీఎంసీ పైన నుండి 2 టీఎంసీల లోపల నీరు వదలాలని చెప్పి మేము అధికారులను ఆదేశించినాం. వాళ్ళు నింపిరో లేదో చూసి రండి అని చెప్పి మమ్మల్ని పంపిస్తే పంపులు స్టార్ట్ అయినా చూసి రండి అని చెప్తే మేము ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించి పంపులు నడుస్తున్నాయా లేవా అని చెప్పి మేము చూసి అధికారులతో తెలుసుకొని సరే ఇక్కడ ఈ ఎంత నీరు ఉండాలి నిల్వ అని చెప్పి అంటే వాళ్ళేమన్నారు ప్రతి ఏటా ఒక టీఎంసీ నీళ్లు ఇలా నింపాలి. ఒకే దఫాలో 3 టీఎంసీలు నింపితే ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారు అనేది. ప్రజలు ఒకవేళ మేము చేయకుంటే మమ్మల్ని పాతాలను దొక్కుతారు. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు, అది ఆలోచించి మాట్లాడాలి. మీరు కమిషన్ల కక్కుర్తి పడ్డది మీరు, చెక్కులు ఎంబడి కక్కుర్తి పడ్డది మీరు, కాంట్రాక్ట్ వర్కులు ఇస్తే మీరు కక్కుర్తి పడ్డరు. ఒక నాయకునికి రోడ్ ఇస్తే 2000 కమిషన్ తీసుకున్న ఘనత మీది. మాది ఎక్కడన్నా నిరూపించరు. ఈ 13 నెలలల్లా ఏ ఒక్కరి దగ్గర ₹1 మేము తీసుకున్నట్టు నిరూపించురి. చూద్దాం, మండలంలో పెడదాం. ఇదే కోనరావుపేట గడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా కూర్చుందాం రండి. మీరు కనీసం మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి గత 10 సంవత్సరాలు నానబెట్టి ఇవాళ మీరు ఒక ఫాజల్ నగర్ ఒక 20 ఇండ్లు ఇచ్చిన ఘనత తప్ప వేరే ఎక్కడ కూడా లేదు మన నియోజకవర్గంలో. మీరు ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే ముందు మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కాలుకు బట్ట కట్టకుండా రోజు 18 గంటలు పనిచేస్తున్నారు. కనీసం ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు. మళ్ళీ ఒకసారి పిచ్చి మాట్లాడితే బాగుండదని చెప్పి మీ మండల నాయకత్వం కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదో నోరుంది కదా మాట్లాడితే మాత్రం జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి చెప్తున్నాం. ఇదే హెచ్చరికగా చేస్తున్నాం. జై కాంగ్రెస్.